హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం గేమ్ చేంజర్ టైటిల్ కార్డ్ వీడియో ఎడిటింగ్ అనేది నేర్చుకోబోతున్నాం అనమాట. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా, నాకైతే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా హెల్త్ ప్రాబ్లం వల్ల వాయిస్ అనేది మీకు క్లారిటీగా అర్థం కాకపోవచ్చు, బట్ ప్లీజ్ అర్థం చేసుకుని ఎడిటింగ్ అనేది చేసుకోండి. నా హెల్త్ ప్రాబ్లం వల్ల వాయిస్ అనేది నేను ఇవ్వలేకపోతున్నా, అయినా సరే మీకోసం కష్టపడి ఎడిటింగ్ అనేది చేసి తీసుకొస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, కైన్ మాస్టర్ అప్లికేషన్ నుండి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద మోడ్ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ సెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ వీడియో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియో పై క్లిక్ చేసి ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి, మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. సో అదే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీనికి ఆటోమేటిక్గా మ్యూజిక్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు సాంగ్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు సాంగ్ కావాలన్నా సరే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ బీజిఎం అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి నేను కీఫ్రేమ్ అనేది యాడ్ చేసి మీకు సింపుల్గా యాడ్ చేసుకునేలాగా చెప్తాను. అంతకంటే ముందు మనం కొన్ని అంటే మీ పేరు టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకోవాలి కదా, సో ఆ టెక్స్ట్ ఎలా ఎడిట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మొత్తం బ్యాక్ వచ్చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఇట్లా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై డబల్ క్లిక్ ఇట్లా ఇవ్వండి. ఇట్లా ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క టెక్స్ట్ అనేది సేమ్ ఒకేలానే ఉంటుందన్నమాట. మీ పేరు అనేది ఎడిటింగ్ చేసుకోవాలి కదా, అందులోనూ ఫస్ట్ లెటర్ అనేది ముందుగా ఎడిటింగ్ చేసుకోండి, దాని తర్వాత మీ నేమ్ అనేది ఎడిటింగ్ చేసుకోండి. నేనైతే ఇట్లా ఎం అనేది సెలెక్ట్ చేసుకుని ఒకపై క్లిక్ చేస్తున్నా, బట్ ప్రతి నేమ్ ఫుల్ నేమ్ కూడా ఒకటే ఎడిటింగ్ ప్రాసెస్ అనమాట. స్లోగా జాగ్రత్తగా చూసి ఎడిటింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏబీ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్లోకి వెళ్ళేసి దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో తెలియకపోతే దానికి కావాల్సిన ఒక వీడియో అనేది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఇట్లా ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూశారు కదా, ఫాంట్ అనేది యాడ్ అయ్యింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి గ్యాలరీ ఆప్షన్పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఒక ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ ఇమేజ్ మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రొటేట్ అనేది ఇట్లా చేసుకుని రైట్ క్లిక్ పై క్లిక్ చేయండి, దానికి ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో అడ్జస్ట్మెంట్ కాకపోతే మళ్ళీ టెక్స్ట్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి, పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. దాని తర్వాత రైట్ క్లిక్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఆఫ్సెట్ ఎక్స్ అని కనిపిస్తుంది కదా, 8% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత వై అనే దీన్ని కూడా ఇట్లా ఒక 8% ఇట్లా పెట్టుకోండి. నేను ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా, సో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ క్లిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్ట్రోక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసి దీన్ని కాస్త ఇట్లా పెంచుకోండి, ఎక్కువ అవసరం లేదు. మీకు నచ్చితే ఈ విధంగా చేసుకోవచ్చు, లేదంటే అది మీ చాయిస్. నేనైతే ఆఫ్లో పెట్టుకుంటున్నా, బట్ పెట్టుకుంటే మోర్ దెన్ బెటర్ అని చెప్తున్నా. సో రైట్ క్లిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన టెక్స్ట్ అనేది రెడీ అయింది. 4 ఆప్షన్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫార్మేట్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 డాట్ పై క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో ఇట్లా పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను అనుకోండి, మీ టెక్స్ట్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను కీఫ్రేమ్ అనేది బీట్ మార్క్ అనేది యాడ్ చేశాను కదా, 22.800 మిల్లీసెన్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 23.600, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 25
25.800 మిల్లీ సెకండ్స్. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 27 27 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ అనేది ఇట్లా యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి అంటే ఎంతవరకు అంటే ఫ్రెండ్స్ 22.800 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీ నేమ్లోని ఫస్ట్ లెటర్ ఉంటుంది కదా, సో ఆ లెటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మన స్టార్టింగ్లో ఎడిటింగ్ చేసుకున్నాం కదా, ఆ లెటర్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇట్లా ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత ఇదే ఇదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫుల్ నేమ్ అనేది ఎడిటింగ్ చేసుకుని ఉంటారు కదా, సో ఆ టెక్స్ట్ తర్వాత నుంచి అది సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఇప్పుడు దాని ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజ్ వరకు ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నాం. మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత దీనికి మనం కీఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఎం అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. కొంచెం ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత దీన్ని స్టార్టింగ్లో ఈ పొజిషన్లో ఇట్లా ఉంచండి. ఇట్లా ఉంచిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత పెద్దగా ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని 0.5% పెట్టుకోండి, సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది యాడ్ చేసి పర్ఫెక్ట్గా ఈ పొజిషన్ వరకు ఇట్లా జరుపుకోండి. మీ నేమ్ పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు ఈ పొజిషన్ వరకు ఇట్లా జరుపుకొని ఇక్కడ పెట్టుకోండి, సరిపోతుంది అనమాట. ఇప్పుడు మీ నేమ్ పై క్లిక్ చేసి దీన్ని కూడా సేమ్ ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఎట్లా ఉంటుందని మీకే తెలుస్తుంది అనమాట. సో ఇట్లా ప్లే చేసి అని చూస్తున్నాం కదా, ఇట్లా రివీల్ అనేది ఇట్లా అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి 25.800 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన రెడ్ కలర్ సర్కిల్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. దీన్ని మీ టెక్స్ట్ మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేను ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా, మీరు కూడా ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు జరుపుకొని ఇక్కడ ఒక కీఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని కూడా పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. ఇట్లా రివీల్ అనేది అవుతుంది, అది చూస్తున్నారు కదా. ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఏదైనా సరే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 27 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో. 4 సెకండ్స్ ఉంటుంది. ఆ వీడియోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి క్రోమాకీ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి. దానికి ఉన్న గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. పోకపోతే కీ కలర్ ఆప్షన్పై క్లిక్ చేసి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్, సరిపోతుంది. దీన్ని కొంచెం ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి, సరిపోతుంది అనమాట. ఇంకా మీకు అడ్జస్ట్మెంట్ ఏది ప్రాబ్లం అయినా సరే జాగ్రత్తగా స్లోగా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి దీనికి కింది పొజిషన్లో ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి మిడిల్లో ఇట్లా. సో పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా వస్తుంది. దాని తర్వాత ఆ టైటిల్స్ అనేవి ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ మన నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా వీడియోని సేవ్ చేసుకోవాలి. ఎర్ర మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన చిన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.